హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈరోజు మనం వీడియోలో ఫస్ట్ ఇయర్ సంబంధించిన డిప్లొమా ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవి ప్రిపేర్ కావాలా, ఎలా ప్రిపేర్ కావాలా డీటెయిల్గా అయితే మనం ఈ వీడియోలో చూద్దాము. సో స్కిప్ చేయకుండా చూడండి. C23 ఫిజిక్స్ సిలబస్ మారింది కదా, మనకు న్యూ సిలబస్ కాబట్టి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని మనం ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి జాగ్రత్తగా. సరే, ఫిజిక్స్ C23 అంటే ప్రజెంట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సంబంధించిన సిలబస్. ఫస్ట్ యూనిట్ ఏముందంటే మనకు యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. ఇంతకుముందు ప్రీవియస్గా ఏముంటుంది మనకు అంటే ఇంకా ఫస్ట్ యూనిట్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అనేది ఉండేది. సో ఈ డైమెన్షన్స్ అనే టాపిక్ని తీసేసి ప్రజెంట్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్ అని ఇవ్వడం జరిగింది. సార్ డైమెన్షన్స్ అంటే ఏమంటే ఇంకా LMT అనే కాన్సెప్ట్ అయిన ఫార్ములాస్ వచ్చేది. అంటే లెంత్, మాస్, టైం పైన దీనిపైన మనకి కొన్ని క్వశ్చన్స్ అడిగేవాడు, ఖచ్చితంగా అడిగేవాడు. ప్రతి ఎగ్జామ్లో క్వశ్చన్ అయితే కన్ఫామ్ వచ్చేది 3 మార్క్స్ అది. ఇప్పుడు మనకి సిలబస్ తీసేసినాడు కాబట్టి సో మనకున్న టాపిక్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. సరే, తీసేసిన టాపిక్ ఇప్పుడు C23 వాళ్ళకి ఎందుకు చెప్పాలా అనే డౌట్ వస్తుంది. ఎందుకు చెప్పాలంటే మనం డిప్లొమాలో ఏం చేస్తామంటే ఎప్పుడైతే మనం ప్రిపేర్ అవుతా ఉంటామో అప్పుడు రెఫరెన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ తీసుకుంటాం. సో మీకు దాంట్లో డైమెన్షన్స్ పైన క్వశ్చన్స్ కనిపిస్తాయి. మీరేమనుకుంటారంటే డైమెన్షన్స్ ఫార్ములాస్, డైమెన్షన్స్ పైన క్వశ్చన్స్ నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయినాయి కాబట్టి ఇయర్ వస్తుందేమో అని దీన్ని ప్రిపేర్ అవుతారు. సో మీకు సిలబస్ మారింది, ఆ క్వశ్చన్స్ రావని మీకు తెలిసింది అనుకోండి, అప్పుడు ఈ దీనిపైన మీరు ఫార్ములాస్ని వదిలేసి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ పైన ఫోకస్ చేసుకుంటారనే ఇంటెన్షన్తో పాస్ట్ ఏముంది, ప్రెజెంట్ ఏముంది కూడా మీకు క్లారిఫై చేస్తాను. క్లియర్ కదా పాయింట్? సరే, ఇది టాపిక్ మనకి యాడ్ అయిన టాపిక్ ఏమి మెజర్మెంట్ కాబట్టి ఈ ఇయర్ ఫస్ట్ క్వశ్చన్ పేపర్లో మెజర్మెంట్ పైన 100% క్వశ్చన్ వస్తుంది. మెజర్మెంట్ అంటే ఏమంటే ఇంకా యూనిట్స్ పైన రావచ్చు. వెలాసిటీని దేంట్లో మెజర్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ వెలాసిటీని మీటర్స్ పర్ సెకండ్ మెజర్ చేస్తాం అనుకోండి. అదే మనం కిలోమీటర్స్ పర్ సెకండ్లో మెజర్ చేయాలంటే, అదే కిలోమీటర్ పర్ అవర్లో మెజర్ చేయాలంటే ఇలా కన్వర్షన్స్ పైన కూడా మనకు క్వశ్చన్ రావచ్చు. డెఫినేషన్ రావచ్చు, కన్వర్షన్ పైన కూడా క్వశ్చన్ రావచ్చు. కాబట్టి జాగ్రత్త చూడండి. తర్వాత ఇక్కడ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ చూస్తే ఇంకా మనం ఇక్కడ నుంచి మనకు ఓన్లీ షార్ట్ క్వశ్చన్ వస్తుంది. ఓన్లీ 3 మార్క్స్ మాత్రమే వెయిటేజ్ ఫస్ట్ యూనిట్ నుంచి. ఎస్ఏ టైప్ క్వశ్చన్ రాదు మనకి ఇక్కడ. సరే, ఇక్కడ కూడా మీకు కావాలనుకుంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఈ క్వశ్చన్స్. లేదనుకుంటే మీకు ఈ క్వశ్చన్స్ ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సంబంధించిన PDF కూడా మన యాప్లో అయితే, మన ICE యాప్లో అయితే కనుక అవైలబుల్ ఉంది కాబట్టి మీరు ఓన్లీ PDF కావాలన్నా కూడా మీరు PDFని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నామినల్ ప్రైస్తో అయితే ఉంటుంది. లేదు సార్ మాకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా కావాలంటే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనే కోర్స్ ఉంటుంది, దాన్ని మీరు డౌన్లోడ్ అంటే మీరు పర్చేస్ చేస్తే కనుక మీకు అక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా దొరుకుతాయి. ఓకేనా? సో యాప్ అయితే మనకు జనవరి 1 నుంచి అయితే అవైలబుల్ ఉంటుంది, 2024 నుంచి. సో ఆఫర్ కూడా ఉంది కాబట్టి మిస్ కాకుండా యూటిలైజ్ చేసుకోండి ఆఫర్ని. సరే, టాపిక్లోకి పోదాం. సెకండ్ యూనిట్ ఏముంది మనకు అంటే ఇంతకుముందు అయితే కనుక ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టార్ ఉండేది. ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టార్ అనేది ఇప్పుడు మనం దీన్ని ఏం మార్చినా అంటే స్టాటిక్స్ కింద మార్చినాడు. సో స్టాటిక్స్ అనే టాపిక్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుందంటే ఒక ఎస్ఏ టైప్ క్వశ్చన్ వస్తుంది, తర్వాత ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది. 1 ఎస్ఏ 1 షార్ట్ ఆన్సర్. అంటే వెయిటేజ్ ఎంత వస్తుంది? ఇక్కడ నుంచి మనకు 13 మార్క్స్ ఉంది వెయిటేజ్. తర్వాత ఈజీ టాపిక్, ఇది పెద్ద టఫ్ ఉండదు మనకు, జస్ట్ స్మాల్ డెఫినేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ స్కేలార్. స్కేలార్ అంటే ఏంటంటే ద క్వాంటిటీ విచ్ హ్యావింగ్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ స్కేలార్ క్వాంటిటీ. వెక్టార్ అంటే ద క్వాంటిటీ విచ్ హ్యావింగ్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ వెక్టార్ క్వాంటిటీ. సో ఇది ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, ఇది మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఉంటుందని వెక్టార్ క్వాంటిటీ అంటాం. అదేవిధంగా ట్రయాంగిల్ లా అంటే ఏంది, పాలిగన్ లా అంటే ఏంది, తర్వాత పాలిగన్ లా యొక్క డెరివేషన్ ఇంపార్టెంట్, మనకు ఖచ్చితంగా అడుగుతాడు. తర్వాత కొన్ని డెఫినేషన్స్ ఉంటాయి మనకు. ఎగ్జాంపుల్కి రిజల్టెంట్ అంటే ఏంది, రిజల్యూషన్ అంటే ఏంది, తర్వాత ఇప్పుడు ట్రయాంగిల్ లా ఎలాగైతే ఉందో అదేవిధంగా పాలిగన్ లా ఉంటుంది. తర్వాత లామిస్ రూల్ ఆర్ సైన్ రూల్ ఉంటాయి. ఇవే మనకున్నాయి. దీంట్లో ఎక్కువ టాపిక్స్ లేవు, చాలా లిమిటెడ్ టాపిక్స్ ఉన్నాయి. క్వశ్చన్ అక్కడక్కడే రొటేట్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రిజల్టెంట్ అన్నాం ఫస్ట్. ఇది రిజల్టెంట్ అంటే ఏంటంటే ద కాంబినేషన్ ఆఫ్ 2 ఫోర్సెస్ ఫార్మ్స్ ఇంటూ సింగిల్ ఫోర్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ రిజల్టెంట్. దానికి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకు. అంటే ఈ ప్రాబ్లమ్స్లో 2 ఫార్ములాస్ వస్తాయి. R = √P² + Q² అనే ఫార్ములా కూడా వచ్చి ఉంటుంది. R = √P² + Q² + 2PQ cos θ అనే ఫార్ములా ఒకటి వచ్చి ఉంటుంది. సో మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సినది √P² + Q² ఎందుకు వచ్చింది అంటే ఈ క్వశ్చన్ రైట్ యాంగిల్లో ఉంటుంది అని. అదే రైట్ యాంగిల్ లేకోకుండా ఉంటే దాన్ని ఏమంటాం మనం? పారలాగ్రామ్ అంటాం. కాబట్టి దానిపైన పారలాగ్రామ్ లా డెరైవ్ చేసుకుంటాం మన ఫార్ములాస్ని. ఓకేనా? సో మీకు ఆల్రెడీ తెలిసింటే ఇది లైట్గా విన్నా కూడా అర్థమవుతుంది. లేదంటే మన డీటెయిల్డ్ వీడియోస్ చూడండి, లేదా కోర్స్ తీసుకోండి కంప్లీట్గా. సో అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది, క్లియర్గా ఎప్పుడు ఏ ఫార్ములా యూజ్ చేయాలని. లేదనుకోండి మీరు ఎగ్జామ్ పోయిన తర్వాత మీకు వచ్చే డౌట్ ఏమంటే క్వశ్చన్ ఇచ్చింటాడు, ఈ 2 ఫార్ములాస్లో ఏ ఫార్ములా యూజ్ చేయాలని మీకు అర్థం కాదు, చాలా క్లమ్జీ అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకొని చదవండి. డిప్లొమా సబ్జెక్ట్ చాలా ఈజీ సబ్జెక్ట్. అర్థం చేసుకొని చదివితే, లేదు మీరు బై హార్ట్ చేశారా కన్ఫ్యూజ్ అయిపోతారు, క్వశ్చన్ మారుస్తాడు. ఎందుకంటే మీకు సిలబస్ మారింది. C23 వాళ్ళకి సిలబస్ చేంజ్ అయింది కాబట్టి ఎక్కువ మంది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఫిజిక్స్ సంబంధించి. కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ కాండి. సరే, నెక్స్ట్ తర్వాత మనకి ఇక్కడ కపుల్ అని కానీ మొమెంటమ్ అని కానీ కొత్త వర్డ్స్ అయితే యాడ్ చేయడం జరిగింది స్టాటిక్స్లో. అవి కూడా జాగ్రత్తగా చూసుకోండి, నేర్చుకోండి.
నెక్స్ట్ థర్డ్ టాపిక్ మనకి థర్డ్ యూనిట్ ఏముందంటే గ్రావిటేషన్ అని ఉంది. సో గ్రావిటేషన్ అనే టాపిక్ చాలా ఇంతకుముందు మనకు కైనమాటిక్స్ అని ఉండేది, ఇక్కడ మనకు గ్రావిటేషన్ ఉంది. సో ఇంతకుముందు చూసుకుంటే మన కైనమాటిక్స్ అనే టాపిక్ ఒకటి, ఫ్రిక్షన్ అనే టాపిక్ అని ఒకటి ఉండేది, ఫోర్త్ యూనిట్ థర్డ్ యూనిట్. ఇవి రెండు తీసేసినాడు మనకు గ్రావిటేషన్ యాడ్ చేయడం జరిగింది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకు ఇంపార్టెంట్ టాపిక్ సార్ అంటే కనుక ఇక్కడ నుంచి మనకు ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ 2 వస్తున్నాయి, ప్లస్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 1 వస్తుంది. అంటే కంప్లీట్గా మనకి ఎన్ని అవుతుంది, 23 మార్క్స్ ఉంది ఇక్కడ నుంచి మనకు వెయిటేజ్ గ్రావిటేషన్ పైన. సో చాలా ఈజీ టాపిక్, చాలా షార్టెస్ట్ టాపిక్, చాలా అంటే సింపుల్ టాపిక్ ఇది. సో ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న చెప్తాను, ఒక చిన్న ఇక్కడ కాన్సెప్ట్ చెప్తాను. గ్రావిటేషన్ ఉంది. గ్రావిటేషన్ అంటానే క్లాస్లో ఎంతమంది ఉంటే దాంట్లో 50 మెంబర్స్ ఏమనుకుంటారంటే స్మాల్ జీ అనుకుంటారు. అక్కడే రాంగ్ అయిపోతుంది కంప్లీట్గా. గ్రావిటేషన్ అంటే క్యాపిటల్ జీ గ్రావిటేషన్ అంటే. మరి స్మాల్ జీ అంటే ఏం సార్ అంటే ఇంకా యాక్సిలరేషన్. దీని ఫుల్ ఫామ్ ఏది, జీకి స్మాల్ జీకి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఈ గ్రావిటీ వల్ల వచ్చే యాక్సిలరేషన్ ని మనం స్మాల్ జీ అంటాం. కాబట్టి మనం దీన్ని స్మాల్ జీని ఏ అని కూడా రాసుకుంటా ఉంటాం కొన్ని టాపిక్స్లో, గుర్తుందా 10th క్లాస్లో. అంటే ఇక్కడ పాయింట్ ఏమంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సిలరేషన్ అంటే ఏంటి సార్ అంటే వెలాసిటీ బై టైం. వెలాసిటీ అంటే ఏం సార్ అంటే డిస్టెన్స్ బై టైం. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బైక్లో పోతున్నారు, బైక్లో పోతుంటే మీకు వాల్యూ కనిపిస్తుంది ఇట్లా 15 16 ఏదో నంబర్ రీడింగ్ కనిపిస్తుంది డైల్ గేజ్ పైన. సో ఈ 60 అనే వాల్యూ అంటే దాని మీనింగ్ ఏమంటే మీరు 60 కిలోమీటర్ జర్నీ చేస్తున్నారు పర్ అవర్కి అని, అంటే టైం చెప్తున్నారా. దాన్ని మనం ఏమంటాం టెక్నికల్గా వెలాసిటీ అంటాం, నాన్ టెక్నికల్గా స్పీడ్ అంటున్నాం. అర్థమైందా, టెక్నికల్గా వెలాసిటీ. ఆ వెలాసిటీ పర్ టైంలో అంటే వెలాసిటీ బై టైం ఏమంటున్నాం యాక్సిలరేషన్ అంటున్నాం. అంటే ఎంత స్పీడ్ మూవ్ అవుతుంది ఎంత టైంలో అని చెప్పేది యాక్సిలరేషన్. పాయింట్ అర్థమవుతుందా. ఈ మూమెంట్ ఈ యాక్సిలరేషన్ దేని వల్ల జరుగుతుంది మనకు అంటే గ్రావిటేషన్ వల్ల జరుగుతుంది. ఈ గ్రావిటేషన్ ఎక్కడి నుంచి వస్తుంది మనకు, అసలు ఏంది గ్రావిటేషన్ అంటే గనక గ్రావిటేషన్ మన అర్త్ లోపల క్రస్ట్, క్రోరు, మ్యాంటల్ అని 3 లేయర్స్ ఉంటుంది అర్త్లో. ఈ అర్త్ లోపల ఫెర్రస్ మెటల్ ఎక్కువ ఉండడం వల్ల అంటే ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మనకి యాక్సిలరేషన్ అనేది దాంట్లో మనకి క్రియేట్ అవుతుంది. ఈ యాక్సిలరేషన్ వల్ల ఫోర్సెస్ డెవలప్ అవుతాయి. ఈ ఫోర్సెస్ ఎలా డెవలప్ అవుతాయి సార్ అంటే ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఫార్ములా ఉంది, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు జీ ఇంటూ m1m2/r² అని. ఎం అంటే మాస్ ఆఫ్ వన్ బాడీ, మాస్ ఆఫ్ సెకండ్ బాడీ, డిస్టెన్స్ బిట్వీన్ ద 2 బాడీస్, జీ అంటే గ్రావిటేషన్. ఈ గ్రావిటేషన్ వాల్యూ 6.6 ఇంటూ 10⁻⁻11 ఇంత ఉంటుంది జీ వాల్యూ. ఇది గ్రావిటేషన్ వాల్యూ. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ కాదు, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే మరి జీ వాల్యూ ఎంత 9.81 మీటర్స్ పర్ సెకండ్. ఇది వేరే ఇది వేరే, అర్థమవుతుందా క్లియర్గా. ఈ రెండింటి మధ్య ఉన్న చిన్న డిఫరెన్స్ ని మీరు అర్థం చేసుకుంటే ఇక్కడ 23కి 23 మార్క్స్ వస్తాయి అంతే. పెద్ద కష్టపడాల్సిన పని లేదు, చాలా ఈజీ టాపిక్. సరే ఓకేనా. సరే దానిపైన అయితే మీరు క్లియర్గా చదువుకోండి. తర్వాత కెప్లర్, టాలమీ అని ఒకరు ఉంటారు, కెప్లర్ అని ఒకరు ఉంటారు. 2 స్టేట్మెంట్స్ ఉంటాయి, అవి 2 చూసుకున్నా చాలు. ఈ టాపిక్ నుంచి ఏమి క్వశ్చన్ రాదు మీకు, కాబట్టి మనకి మ్యాక్సిమం క్వశ్చన్ అది. తర్వాత శాటిలైట్స్, ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి చూడ టాపిక్స్. ఎస్కేప్ వెలాసిటీ అంటే ఏంది, శాటిలైట్స్ అంటే ఏంది, శాటిలైట్స్లో మరి నేచురల్ శాటిలైట్స్, ఆర్టిఫిషియల్ శాటిలైట్స్, ఆర్బిట్ అంటే ఏంది, ఇవి చిన్న టర్మినాలజీ కానీ ఇంట్రెస్ట్ ఉంటుంది మనకి. కొత్త టాపిక్, న్యూ సిలబస్ కాబట్టి మీరు ఒకసారి చదవండి, మొత్తం స్పేస్ గురించి అంతా అర్థమవుతుంది ఈ యూనిట్ నుంచి మీకు. ఓకే సరే, కొన్ని 50 క్వశ్చన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది నేను, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ మోడల్స్ అన్నట్లుగా. ఒకసారి అయితే జాగ్రత్త చూసుకోండి. నెక్స్ట్ 4th యూనిట్ ఏముంది మనకు, కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీ. సరే ఎనర్జీస్ మనం తీసుకుంటే బేసిక్గా 3 టైప్స్ ఉంటాయి. ఒకటి కైనటిక్ ఎనర్జీ, డేటమ్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ. ఈ 3 ఎనర్జీస్ యొక్క రిలేషన్స్, ఇక్కడ ఉన్న ఫార్ములాస్, తర్వాత వర్క్ డన్ అంటే ఏంది, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మనం వర్క్ డన్ అంటాము. ఈ వర్క్ డన్ ఎలా క్రియేట్ అవుతుంది, తర్వాత ఎనర్జీస్ ఎన్ని టైప్స్ ఉంటాయి అని చెప్పేది ఈ కంప్లీట్ టాపిక్. జస్ట్ 3 ఫార్ములాస్, తర్వాత వర్క్ డన్ సంబంధించిన చిన్న ఒక ఫార్ములా. అంటే ఈ 4 ఫార్ములాస్, ఈ 4 రిలేషన్స్ మీరు అర్థం చేసుకుంటే ఇక్కడ నుంచి మీరు కంప్లీట్గా క్లియర్గా, ఇక్కడ కూడా అంతే, ఒక ఎస్ఏ టైప్ క్వశ్చన్ వస్తుంది, ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది. అంటే మొత్తం ఇక్కడ నుంచి కూడా 13 మార్క్స్ అయితే వెయిటేజ్ ఉంది. క్లియర్ కదా. సరే ఇక్కడ కూడా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను షేర్ చేస్తాను మీతో. నెక్స్ట్ పాస్ చేసుకొని కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, నేను టైం వేస్ట్ కాకూడదని నేను ఫాస్ట్గా అయితే స్క్రోల్ చేస్తాను కిందికి. ఓకే నెక్స్ట్ ఓకే, థర్మల్ ఫిజిక్స్. ఇంతకుముందు హీట్ అని ఉండేది, అంతకుముందు వాళ్ళకి థర్మోడైనమిక్స్ అని ఉండేది ఈ యూనిట్. ఇప్పుడు మనకు థర్మల్ ఫిజిక్స్ అని యాడ్ చేయడం జరిగింది. సో టాపిక్స్ అయితే 90% వరకు అవే టాపిక్సే ఉన్నాయి కాబట్టి పెద్దగా కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు. ఇక్కడ ఏమేమి వస్తాయి సార్, మనం ఇక్కడ ఏం నేర్చుకోవాలంటే లాస్ అనేవి ఉంటాయి ఇక్కడ. మోస్ట్ ఇంపార్టెంట్ ఒకటి బాయిల్స్ లా, చార్లెస్ లా, రియల్ గ్యాస్ ఈక్వేషన్ అని ఒకటి వస్తుంది. బాయిల్స్ లా అంటే PV ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్, చార్లెస్ లా అంటే V/T ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్, రియల్ గ్యాస్ ఈక్వేషన్ అంటే PV/T ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్. ఈ కాన్స్టాంట్ ని బేస్ చేసుకుని మనం P1V1/T1 ఈజ్ ఈక్వల్ టు P2V2/T2 అని రాస్తాం ఈ విధంగా. తర్వాత ఇంకా కొన్ని లాస్ ఉన్నాయి ఇక్కడ. మనకి ఏమేమి లాస్ ఉన్నాయంటే ఇంకా ఇక్కడ స్పేస్ లేదు, ఇక్కడ రాద్దాం.
ఒకటి కాన్స్టాంట్ ప్రెజర్ ప్రాసెస్, కాన్స్టాంట్ వాల్యూమ్, కాన్స్టాంట్ టెంపరేచర్, కాన్స్టాంట్ హీట్ బై టైం అనే ప్రాసెస్ ఉంటాయి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, మనకు ఖచ్చితంగా అడుగుతాడు ఎగ్జామ్లో క్వశ్చన్. ఇది కూడా జాగ్రత్త చూసుకోండి. కాన్స్టాంట్ ప్రెజర్ ప్రాసెస్ మనం ఏమంటామంటే ఐసోబారిక్ ప్రాసెస్ అంటాము, కాన్స్టాంట్ వాల్యూమ్ని ఐసోకోరిక్ ప్రాసెస్ అంటాం, కాన్స్టాంట్ టెంపరేచర్ని ఐసోథర్మల్ అంటాం, కాన్స్టాంట్ హీట్ని అడియాబాటిక్ ప్రాసెస్, కాన్స్టాంట్ హీట్ బై టైంని పాలిట్రోపిక్ ప్రాసెస్ అంటాం. ఎగ్జామ్లో ఏమడుతాడంటే డిఫరెన్స్ బిట్వీన్ ద అడియాబాటిక్ అండ్ పాలిట్రోపిక్, ఐసోథర్మల్ అండ్ అడియాబాటిక్, ఐసోబారిక్ అండ్ ఐసోకోరిక్, ఈ విధంగా ఎగ్జామ్లో అడుగుతాడు. కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త చూసుకోండి. తర్వాత ఇక్కడ ఇంకొక టర్మ్ ఏముందంటే సివి అంటే ఏంది, సిపి అంటే ఏంది, ఎన్టీపీ కండిషన్ అంటే ఏంది, ఎస్టీపీ కండిషన్ అంటే ఏంది, ఇవి కూడా అడుగుతాడు మనకు. సివి అంటే స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టాంట్ వాల్యూమ్, స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టాంట్ ప్రెజర్, ఎన్టీపీ అంటే నార్మల్ టెంపరేచర్ ప్రెజర్, ఎస్టీపీ అంటే స్టాండర్డ్ టెంపరేచర్ ప్రెజర్. తర్వాత ప్రెజర్ తీసుకుంటే మనం మరి ప్రెజర్లో క్లాసిఫికేషన్స్ ఉంటాయి. అట్మాస్ఫియరిక్ ప్రెజర్, గేస్ ప్రెజర్, వాక్యూమ్ ప్రెజర్. తర్వాత లాస్ట్ వన్ అబ్సల్యూట్ ప్రెజర్. సో ఇవన్నీ ఇంపార్టెంట్, మరి ఎక్కువ లేవు, అన్ని ఇంపార్టెంట్ అని చెప్తున్నానని చెప్పి మొత్తం నేను ఇచ్చిన మొత్తం 84 పేపర్స్ 85 పేపర్స్ ఉన్నాయి, మొత్తం అన్ని క్వశ్చన్స్ ఇంపార్టెంట్ కాదు. మీకు ఎందుకు ఇన్ని క్వశ్చన్స్ నేను షేర్ చేస్తానంటే కాన్సెప్ట్ చాలా చిన్నది, దానిపైన మీరు ప్రాక్టీస్ చేసి మీకు క్వశ్చన్లు ఇస్తాను. మరి మీరు కూర్చొని 8th క్వశ్చన్ కంప్లీట్, 9th క్వశ్చన్ కంప్లీట్, 10th క్వశ్చన్ కంప్లీట్ ఇలా చేయాల్సిన పని లేదు. మీరు కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి, ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకుంటూ పోండి. 8th క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి, డౌట్ వచ్చిందా షేర్ చేయండి, లేదు క్లియరా ఓకే వదిలేసేయండి. నెక్స్ట్ క్వశ్చన్ 9th క్వశ్చన్, ప్రాక్టీస్ కోసం ఇవన్నీ క్వశ్చన్స్, బై హార్ట్ కోసం కాదు, ఓన్లీ ప్రాక్టీస్ కోసం. మరి మీరు ఏం బై హార్ట్ చేయాలా, నేను ఏదైతే రాస్తానో కాన్సెప్ట్స్ ఇక్కడ వీటిని మీరు బై హార్ట్ చేయాలా, ఇవి ఇచ్చిన క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేయాలి, జస్ట్ అంతే. మీరు ఒక్కసారి నేను చెప్పిన కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఇవన్నీ క్వశ్చన్స్ మీకు సింపుల్ క్వశ్చన్స్, పెద్ద కష్టపడాల్సిన పని లేదు. క్లియర్ కదా యూనిట్ గురించి? సరే నెక్స్ట్ యూనిట్కి వెళ్ళిపోదాం. సౌండ్. నెక్స్ట్ యూనిట్ తీసుకుంటే మనకి ఇక్కడ సౌండ్ ఉంది. సౌండ్ దగ్గర నుంచి మనకి ఎంత మార్క్స్ వెయిటేజ్ ఉన్నాయంటే క్వశ్చన్ ఒకటి వస్తుంది, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 వస్తాయి మనకి ఇక్కడ నుంచి. సో మనకి 16 మార్క్స్ వెయిటేజ్. సౌండ్ చాలా ఈజీ టాపిక్. ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే సౌండ్ అంటే ఏమడుగుతాడు, నాయిస్ అంటే ఏందంటాడు, తర్వాత కాజెస్ ఆఫ్ పొల్యూషన్ అంటే సౌండ్ పొల్యూషన్కి రీజన్స్ ఏమున్నాయంటాడు, రెమెడీస్ అడుగుతాడు, లేదంటే కనుక తర్వాత ఇక్కడ ప్రాబ్లమాటిక్లో చూస్తే కనుక ఇంకా థియరీ అయిపోలేదు కదా మనకు, డాప్లర్ ఎఫెక్ట్ అని ఒకటి ఉంటుంది మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత బీట్ అంటే ఏమి, రీవైబ్రేషన్ అంటే ఏమి, ఎకో అంటే ఏమి, ఇవి థియరీ టాపిక్స్ మనకు వచ్చేవి. అదే మనం క్వశ్చన్స్ తీసుకున్నాం అనుకోండి, సౌండ్ అనే టాపిక్లో 4 క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ, జాగ్రత్తగా మనం చూస్తే ఇంకా ఏమేమి క్వశ్చన్స్ ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ కేస్ 1 తీసుకుంటే మొత్తం 4 కేసెస్, కేస్ 1 కేస్ 2 తీసుకుంటే ఇక్కడ మనకి మనం ఇక్కడ కూర్చున్నాం, ఇక్కడ ఇది ఒక బస్ స్టాప్, మనం ఇక్కడ కూర్చున్నాం, లేకపోతే రైల్వే స్టాండ్లో మనం కూర్చున్నాం ఎగ్జాంపుల్కి. ఇక్కడ నుంచి ట్రైన్ వస్తుంది సౌండ్ చేసుకుంటాం. ఇది సౌండ్ చేసుకుంటా మన దగ్గరకు వచ్చినప్పుడు మనకి ప్రొడ్యూస్ అయ్యే సౌండ్ ఏంది, లేదా ఫ్రీక్వెన్సీ ఏంది, లేదా ఎంత సౌండ్ మనకు ప్రొడ్యూస్ అవుతుంది, ఇలా డిఫరెంట్ కేసెస్ ఉంటాయి. మొత్తం 4 ఉంటాయి. కాన్సెప్ట్ ఏమంటే ట్రైన్ సౌండ్ చేసుకుంటూ వస్తుంది, అంటే ఇది సౌండ్ ప్రొడ్యూస్ చేసుకుంటూ వస్తుంది. దీన్ని మనం ఏమంటామంటే సోర్స్ అంటాము, మనం వినేవాడిని ఏమంటామంటే సింక్ అంటాం. అంటే సోర్స్ మన దగ్గరకు వస్తుంది సౌండ్ చేసుకుంటా, అంటే సింక్ దగ్గర ఉండే కండిషన్ ఏంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సౌండ్ 50 హెడ్జెస్తో వస్తుంది అనుకుందాం, 50 హెడ్జెస్తో సౌండ్ ప్రొడ్యూస్ చేసింది, మనకి ఎంత హెడ్జెస్తో మనకి వినిపిస్తుంది. ఎగ్జాంపుల్ క్వశ్చన్ అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ సోర్స్ మన దగ్గరకు వచ్చేటప్పుడు కేస్ 1, మనల్ని దాటిపోతుంది అన్నప్పుడు కేస్ 2. క్లియరా? తర్వాత నెక్స్ట్ కేసు ఏముంటుందంటే మనం సింక్ అనే పర్సన్ మనం వస్తా ఉంటాం దగ్గరికి, సోర్స్ అనేవాడు ఒక దగ్గర నుంచే ప్రొడ్యూస్ చేస్తాడు. ఎగ్జాంపుల్కి స్కూల్ బెల్, ఇక్కడ స్కూల్ బెల్ గంట కొట్టినారు, ఈ గంట కొడతాడు మన వెహికల్లో దాని దగ్గరికి వస్తాం, అంటే సింక్ దగ్గరికి వస్తున్నాం, అప్పుడు మనకు ఎలా వినిపిస్తుంది, సోర్స్ని దాటి సింక్ వెళ్ళిపోతుంది, ఇప్పుడు మనకు ఎలా వినిపిస్తుంది. ఎగ్జాంపుల్కి ఫ్రీక్వెన్సీ తీసుకుందాం, ఫ్రీక్వెన్సీ ఇక్కడ ప్రొడ్యూస్ చేసే ఫ్రీక్వెన్సీ మనకి వినిపించే ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ సోర్స్ దాటిపోతే మనకి ఎలా వినిపిస్తుంది అనే కేసెస్ పైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. జస్ట్ 4 మోడల్స్ ఉంటాయి. ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్ వరకు మీకు కన్ఫ్యూజన్ ఉండదు. బిఫోర్ ఒకసారి ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు డైరెక్ట్ ఎగ్జామ్లో రాసేయచ్చు. క్లియర్ కదా? సో పెద్ద కన్ఫ్యూజ్ టాపిక్ కాదు, చాలా ఈజీ టాపిక్. తర్వాత మనకి ఎంత వెయిటేజ్ ఉంది ఇక్కడ, 16 మార్క్స్ వెయిటేజ్ ఉంది. సో మనకి మంచి స్కోర్ తెచ్చుకునే కూడా మనకి యూజ్ అయ్యే టాపిక్ సౌండ్ అనే టాపిక్. సరే నెక్స్ట్ టాపిక్ ఏముంది మనకి, నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం. ఫస్ట్ అయితే నేను అన్ని చెప్తాను, తర్వాత మీరు ఏది ప్రియారిటీగా చదువుకోవాలో కూడా నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజంలో జస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి. కండక్టర్ అంటే ఏంది, ఇన్సులేటర్ అంటే ఏంది, కండక్టర్లో సెమీ కండక్టర్ అంటే ఏంది, తర్వాత సూపర్ కండక్టర్ అంటే ఏమి, ఇన్సులేటర్లో సెమీ ఇన్సులేటర్ అంటే ఏమి, సూపర్ ఇన్సులేటర్ అంటే ఏమి, ఉందా లేదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాస్, క్రిచ్చాఫ్ లా అంటే ఏమి, డిఫరెంట్ లాస్ అయితే ఉన్నాయి, అవన్నీ అయితే జాగ్రత్తగా చూసుకోండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ప్లస్ వెయిటేజ్ ఎస్ఏ టైప్ క్వశ్చన్ ఒకటి, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఒకటి, మొత్తం ఇక్కడ నుంచి కూడా 16 మార్క్స్ అయితే వెయిటేజ్ ఉంటుంది. ఓకేనా?
సరే, ఇది ఈజీ టాపిక్ అండి. మ్యాగ్నెటిజం, ఫ్లక్స్ అంటే ఏంది, టైప్స్ ఆఫ్ మ్యాగ్నెటిజం, నార్త్ పోల్ అంటే ఏమి, సౌత్ పోల్ అంటే ఏంది, ఎందుకు క్రియేట్ అవుతాయి అనేది చాలా ఈజియెస్ట్ టాపిక్. మీరు పెద్ద వరి కావాల్సిన పని లేదు. ఇంకా లాస్ట్ యూనిట్ మోడర్న్ ఫిజిక్స్. ఇది అన్ని టాపిక్స్ కంటే కూడా చాలా ఇంట్రెస్ట్ టాపిక్. ఎందుకంటే ఇక్కడ కొత్త కొత్త టర్మినాలజీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఏంది, ఫోటో సెల్ అంటే ఏంది, కండక్టివిటీ మనం ప్రీవియస్లీ నేర్చుకుంటాం కాబట్టి ప్రీవియస్ యూనిట్లో ఇక్కడ మరి నేర్చుకోవాల్సిన పని లేదు. తర్వాత ఆప్టికల్ ఫైబర్ అంటే ఏంది, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఎక్కడ ఎలా యూజ్ చేస్తాము, ఎమిషన్స్ అంటే ఏంది, ఈ సెల్ యొక్క అప్లికేషన్స్ ఏమున్నాయి, ఫోటో ఎలక్ట్రిక్ సెల్ వల్ల అప్లికేషన్స్ ఏమున్నాయి, అట్లా కొత్త కొత్త టర్మినాలజీ అంతా మనం ఇక్కడ నేర్చుకుంటాం కాబట్టి ఇది చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది టాపిక్. అన్ని టాపిక్తో కంపేర్ చేస్తే ఇంట్రెస్ట్ టాపిక్ ప్లస్ థియరీ టాపిక్. సో మనకి ఇక్కడ కూడా 10-3-3 అంటే ఇక్కడ కూడా మనకు 16 మార్క్స్ వరకు వెయిటేజ్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి చాలా ఈజీ టాపిక్, థియరీ టాపిక్. మీరు ప్రియారిటీలో ఏది పెట్టుకోవాలంటే ఎప్పుడైనా కానీ ఫిజిక్స్ చాలా డేంజరస్ సబ్జెక్ట్ కాబట్టి ప్రియారిటీలో థియరీ టాపిక్స్ని పెట్టుకోండి. మ్యాథ్స్ కొంచెం టఫ్గా ఫీల్ అయ్యేవాళ్ళు, ఎందుకంటే పాస్ అయ్యేదాని కోసం. వన్స్ మీరు పాస్ అయిపోతారు, పాస్ మార్క్ వచ్చే ఛాన్స్ ఉందన్నప్పుడు మీరు మ్యాథ్స్ పైన ఫోకస్. సరే, ఇక్కడ మనం ఎండ్లో కన్క్లూజన్ చూద్దాం, ఏవి చదువుకోవాలి, ఎలా చదువుకోవాలనేది. సో ఫస్ట్ మన సిలబస్ చూస్తే ఫస్ట్ యూనిట్ ఏముంది మనకు, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఉంది. సెకండ్ యూనిట్ ఏముంది, స్టాటిక్స్ ఉంది. థర్డ్ యూనిట్ గ్రావిటేషన్. ఫోర్త్ యూనిట్ కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీ. ఫిఫ్త్ యూనిట్ ఏముంది మనకు, థర్మల్ ఫిజిక్స్. సిక్స్త్ యూనిట్ సౌండ్. తర్వాత 7th యూనిట్ ఎనర్జీ, ఎలక్ట్రిసిటీ అంటే మ్యాగ్నెటిజము. 8th యూనిట్ మోడర్న్ ఫిజిక్స్. ఇది మనకున్న సిలబస్. తర్వాత వెయిటేజ్ చూద్దామా. దీంట్లో వెయిటేజ్ ఎలా ఉంది మనకు అంటే, ఇక్కడ నుంచి మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇక్కడ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అనుకుంటే ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ మనకి ఇక్కడ నుంచి రాదు, ఓన్లీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. మనం అదే స్టాటిక్స్లో తీసుకుంటే కనుక మనకు ఒక ఎస్ఏ టైప్, ఒక షార్ట్ ఆన్సర్. గ్రావిటేషన్ తీసుకుంటే 2 ఎస్ఏ టైప్ క్వశ్చన్స్, ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీలో 1 షార్ట్ ఆన్సర్ 1. తర్వాత థర్మల్ ఫిజిక్స్లో తీసుకుంటే మనకి షార్ట్ ఆన్సర్ 1, ఎస్ఏ టైప్ 1. సౌండ్లో ఎస్ఏ 1 వస్తుంది, షార్ట్ ఆన్సర్ 2 వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజంలో కూడా ఎస్ఏ 1, షార్ట్ 2. తర్వాత మోడర్న్ ఫిజిక్స్లో ఎస్ఏ 1, షార్ట్ ఇక్కడ నుంచి కూడా మనకి 2 వచ్చే ప్రాబిలిటీ ఉంది. అంటే ఇక్కడ నుంచి ఏదో ఒకటి తగ్గుతుంది. ఓవరాల్ అయితే మనకి ఇక్కడ 10 క్వశ్చన్స్ అయిపోతాయి. ఇక్కడ మనకు ఎన్ని క్వశ్చన్స్, టోటల్ 8 ఉన్నాయి కాబట్టి సో 7 క్వశ్చన్స్. ఓకేనా, ఇది మన ప్రియారిటీ పైన మనకు వచ్చేవి. సరే, ఇప్పుడు మనం ఏది వదిలేసుకోవాలి ఆప్షన్ కింద, ఏది ప్రిపేర్ కావాలా. సో మన ఫస్ట్ లెవెల్ చూడండి, మనం ఫస్ట్ పాస్ అయిపోవాలి కదా. మన ఫస్ట్ ప్రయారిటీ ఏముంది, మినిమం మనం పాస్ కావాలి, ఇది మన ఫస్ట్ ప్రయారిటీ. సో ఫస్ట్ పాస్ కావాలంటే మనం ఏమేమి చదువుకోవాలి దాని గురించి చూద్దాం. ఫస్ట్ ప్రయారిటీ పైన మీరు పాస్ కావాలంటే మీకు ఈజియెస్ట్ టాపిక్ స్టాటిక్ టాపిక్. కలర్ చేంజ్ చేద్దాం, మీకు కన్ఫ్యూజన్ ఉండదు. సో మీరు స్టాటిక్స్ని తీసుకోండి, ఈజీగా పాస్ అయిపోతారు. ఫస్ట్ యూనిట్ చాలా ఈజియెస్ట్ టాపిక్. తర్వాత మీరు గ్రావిటేషన్ కూడా చాలా ఈజీ టాపిక్, ఇది సెకండ్ యూనిట్ కింద పెట్టుకోండి. తర్వాత థర్మల్ ఫిజిక్స్ అనేది నెక్స్ట్ ఈజియెస్ట్ టాపిక్. తర్వాత 4th ఈజియెస్ట్ టాపిక్ తీసుకుంటే మీరు మోడర్న్ ఫిజిక్స్. తర్వాత కావాలంటే మీరు సైన్స్ సౌండ్కి వెళ్ళిపోండి. తర్వాత కావాలంటే ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజము. మీరు ఫస్ట్ పాస్ కావాలనుకుంటే ఒక పని చేయండి, అంత దూరం కూడా అవసరం లేదు, ఒక పని చేయండి, సౌండ్ వరకు ఆపేసేయండి, అంతే చాలు. సౌండ్లో కూడా ప్రాబ్లమేటిక్ వద్దు, జస్ట్ థియరీ పైన ఫోకస్ చేయండి, ఇంతవరకు ఆపేసేయండి. సో ఇక్కడికే మీరు పాస్ మార్క్ కాదు కదా, 40+ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మీరు ప్రిపేర్ అయిపోతే జస్ట్ ఈ 5 యూనిట్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో ప్రాబ్లమ్స్ ఏమి నేర్చుకోవద్దండి. అంటే ప్రాబ్లమ్స్ మీరు స్టాటిక్స్లో నేర్చుకోండి, ఇది ఈజీ ప్రాబ్లమ్స్. నేను వద్దంట అనేది ప్రాబ్లమ్స్ ఓన్లీ సౌండ్లో మాత్రమే. ఇక్కడ కావాలంటే మీరు ప్రాబ్లమ్స్ని పక్కన పెట్టండి. ఈ థియరీ టాపిక్స్ క్లియర్గా నేర్చుకున్నా మీరు పాస్ అయిపోతారు. ఫస్ట్ లెవెల్ క్లియర్ అంటే మనం 100% పాస్ అయిపోతామని కాన్ఫిడెన్స్ వచ్చింది. నెక్స్ట్ మనం ఏం చేయాలా, మన స్కోర్ కోసం ఫోకస్ చేయాలా. స్కోర్ మనం 50+, 60+ చేయాలంటే ఏం చేయాలా, సేమ్ ఇదే ప్రియారిటీలోనే నెక్స్ట్ మీరు సౌండ్లో ఉన్న ప్రాబ్లమ్స్ నేర్చుకోండి. తర్వాత మీరు ఏం చేయాలా, 6th ప్లేస్ కింద ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజము. తర్వాత 7th ప్లేస్ కింద కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీస్, అవి నేర్చుకోవడం. ఇప్పుడు మీకు 60+ అయిపోతాయి. మరి యూనిట్స్ పైన సార్ అంటే కనుక యూనిట్స్ అనేది ఇది బేసిక్ టాపిక్. మనకు 3 మార్క్స్ అనేది వస్తాయా లేదని పక్కన పెడితే యూనిట్స్ అనేది బేసిక్. అంటే మనకి ఏదైనా సబ్జెక్ట్లో మనం ముందుకు పోవాలంటే కనుక మినిమం యూనిట్స్ తెలిసి ఉండాలి కదా మనకు. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిలరేషన్ అంట, యాక్సిలరేషన్ యూనిట్ ఏం రాస్తాం, 9.81 రాసింటారు, పక్కన మర్చిపోయింటారు, మనకు అక్కడ మార్క్స్ తీసేస్తాడు. సో మనకి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే మీటర్స్/సెకండ్ వస్తుందని మీకు తెలిసింది అనుకో. మీటర్స్/సెకండ్ వస్తుందా, మీటర్/సెకండ్ వస్తుందా, మీటర్స్/సెకండా, మీటర్/సెకండ్, ఇది యాక్సిలరేషనా లేకపోతే వెలాసిటీనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు కనుక నేను వెలాసిటీ అడిగినాను అనుకోండి. వెలాసిటీ అంటే ఏంటి, డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ దేంట్లో మెజర్ చేస్తాం, మీటర్స్లో, టైంని సెకండ్స్లో, అంటే మీటర్స్/సెకండ్ వెలాసిటీ యూనిట్స్. అదే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ తీసుకుంటే వెలాసిటీ బై టైం. వెలాసిటీ యూనిట్స్ ఏమున్నాయి, మీటర్ స్క్వేర్ పర్
వెలాసిటీ బై టైం, వెలాసిటీకి మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ ఉంది, మరి ఇక్కడ ఒక సెకండ్ ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ యూనిట్స్ ఏమొస్తాయి చూడండి, అబ్జర్వ్ చేయండి. మీటర్ స్క్వేర్ వస్తుందా, మీటర్స్ పర్ సెకండ్ వస్తుందా? ఈ కన్వర్జేషన్ ఏదైతే ఉందో ఇదంతా మీకు క్లారిటీ వస్తుంది ఫస్ట్ యూనిట్లో, బేసిక్స్లో. కాబట్టి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అనేది బేసిక్ టాపిక్, ప్రతి ఒక్కరు ఫస్ట్ నేర్చుకోవాల్సిందే అది. ఓకేనా? ఈ ప్యాటర్న్లో మీరు నేర్చుకుంటే 100% 60+ మార్క్స్తో 100% పాస్ అయిపోతారు. కానీ ఒకటి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాత్రం, ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఓన్లీ, ఇది మాత్రమే చదువుకొని పోతే పాస్ కాము. ఫిజిక్స్ సబ్జెక్ట్స్, డిప్లొమా సబ్జెక్ట్స్ పాస్ కావడం కష్టం ఓన్లీ ప్రీవియస్ పేపర్లతో. మనం కాన్సెప్ట్ నేర్చుకోవాలా, ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ని మనం ప్రాక్టీస్ చేయాలి, మనకు అర్థమైందా లేదా దానిపైన. కానీ ఓన్లీ ప్రీవియస్ పేపర్స్ చదువుకొని పోతే మాత్రం ఎగ్జామ్లో క్వశ్చన్ ట్విస్ట్ చేస్తాడు. తర్వాత మీరు ప్రెసెంట్ ఉన్న C23 సిరీస్ సిలబస్ మారింది కాబట్టి ప్రతి క్వశ్చన్ మీకు కొత్తగా ఇస్తాడు ఈసారి. కాబట్టి మీరు జాగ్రత్తగా ప్రిపేర్ కాండి, ఎక్కువ మోడల్స్ని ప్రాక్టీస్ చేయండి, అప్డేటెడ్గా ఉండండి, ఎగ్జామ్లోపై నీట్గా రాసిరండి. నేను కావాలంటే ఎగ్జామ్కి ముందు కూడా మీకు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే పాసిబిలిటీ ఉందో వాళ్ళందరూ కోచింగ్లో జాయిన్ అవుతారు. పాసిబిలిటీ లేని వాళ్ళ కోసం నేను కావాలంటే మరి ఎగ్జామ్కి ఒక 2-3 డేస్ ముందు, ఫైనల్ ఎగ్జామ్లో 3 డేస్ ముందు కావాలంటే నేను ఎలా రాయాలి ఎగ్జామ్ అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి ట్రై చేస్తాను. ఓకేనా? సరే, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఎవరైతే కోర్స్ తీసుకోవాలనుకున్నారో వాళ్ళందరూ అయితే కనుక ఆఫర్ మిస్ కాకుండా January 1st పర్చేస్ చేయండి. అంతకంటే ముందు తీసుకునేకి మనం అవైలబిలిటీ ఉండదు. ఫస్ట్ దాటింది అనుకోండి డేట్, అంటే మీరు January 2 అట్లా పోతే మీకు ప్రైస్ పెరుగుతుంది కాబట్టి లాస్ చేసుకోదండి. అది లిమిటెడ్గా ఉంటుంది, ఓన్లీ 50 మెంబర్స్ మాత్రమే 70% ఆఫ్తో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.